హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హెల్దీ బెస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీని దగ్గు, జలుబు, ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. బ్లడ్ ఇంప్రూవ్ కావాలి అనుకునే వారు కూడా ఈ రెసిపీని హెల్దీగా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బ్లడ్ కూడా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేయండి. ఇప్పుడు దీనికోసం 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాం అనుకోండి. అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వని తీసుకోవాలి. సన్న ఉప్మా రవ్వని ఈ విధంగా తీసుకొని ఒక గిన్నె తీసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కూడా ఆ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే మొత్తం కరిగించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఆ బెల్లం మొత్తం కరిగే వరకు మరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయి వాటర్ మరుగుతున్నప్పుడు ఉప్మా రవ్వను ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వను వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే 2 to 3 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు శొంఠిని వేస్తున్నాను. ఇందులోనే 2 నుంచి 3 ఇలాచీలను కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీని 8 మంత్ బేబీస్ నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అప్పుడప్పుడు ప్రిపేర్ చేసిస్తే ఎలాంటి దగ్గు, జలుబు కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ని చాలా సింపుల్గా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. శొంఠిని వేసుకున్న తర్వాత కూడా ఒక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లోని చక్కగా మరిగించుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ రెసిపీని ఎప్పుడు కాస్త పల్చగానే ప్రిపేర్ చేసుకోవాలి. కాసేపటి తర్వాత ఇది గట్టిగా అవుతుంది కాబట్టి మీరు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగానే ప్రిపేర్ చేసుకోండి, సరిపోతుంది. మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని మీ ఇంట్లో చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా హెల్దీగా ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.